జీనియస్ కాదు, మామూలు కవి. మంచినీళ్ళ లాంటి కవిత్వం రాస్తాడు. మంచినీళ్ళను రోజు తాగినట్టు, మంచినీళ్ళ అవసరం రోజు ఉన్నట్టు ఈయన రాసే కవిత్వం జనానికి అంత అవసరం లేదు. ఇదైతే మనం అలాగే ఈయన కవిత్వం చదివినప్పుడు నాకు సులువుగా హాయిగా చదవగలుగుతుంది. ఎందుకు చదవగలుగుతున్నాను అని చూస్తే చాలా ప్లెయిన్ లాంగ్వేజ్, సింపుల్ లాంగ్వేజ్, చిన్న చిన్న మాటలు, అలాగే క్లుప్తమైన వాక్యాలు, పెద్ద ఆడంబరమైన బడాయి శైలి లేదు. ఫ్లవరీ లాంగ్వేజ్ వాడాలనే తపన ఎక్కడా కనపడదు. హాయిగా ముందుకు సాగేటటువంటి కవిత్వం దీంట్లో కనపడుతుంది. అయితే ఇంత ప్లెయిన్గా రాసిన, సింపుల్గా ఉన్న భాష ఈ మోడర్న్ టెక్నాలజీతోనే ఇతన కవిత్వంలో బసవేశ్వర్లో నాకు 3 లక్షణాలు కనిపిస్తాయి. ఆయన రాసే కవితల్లో స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, అంటే కథనాత్మక. రాజులు నా కోసం నోట్ చేసింది ముందు మాసం ఒక కథ చెప్పినట్టుగా ఇందాక చెప్పారు కదా. కథలో ఉండే వర్ణన, ట్విస్టులు, టర్న్లు అన్నీ ఉంటాయి. ఇందాక పుస్తక దినోత్సవం గురించి ఒక అది కథలాగా స్టార్ట్ అవుతుంది, కథలాగా ఎండ్ అవుతుంది. కథ చివరిలో తెలుస్తుంది ఈయన ఎవరిని గురించి రాస్తున్నాడు, భార్య గురించో కూతురు గురించో రాస్తున్నాడు అనుకున్నాను నేను. చివరికి కానీ తెలియదు పుస్తకాన్ని గురించి రాశాడు. స్టోరీ టెల్లింగ్. అలాగే క్రిటిసిజం, బోధించడం లేదు, క్రిటికల్ యాప్టిట్యూడ్, విమర్శించడం. 3 కొంత మ్యాజిక్ చేయడం కూడా. చాలా పట్టుగా, మొరటుగా, రాగా మాట్లాడినట్లుగా ఉంటుంది, కానీ అందులోనే ఒక మ్యాజిక్. సో దానికోసమని మనం పరిగెట్టుకొని ఫీల్ కావాల్సిన అవసరం లేదు, ఫీల్ అయ్యేటట్టు చేస్తారు. వాళ్ళ అబ్బాయి మీద ఒక కవిత రాసి అందులో 4 వాక్యాలు. సూట్ కేసు జాగ్రత్త, నాన్న ఆ సూట్ కేసు జాగ్రత్త, అందులో మీ సామాన్లతో పాటు నేను, మీ అమ్మ, మీ చెయ్యి, ఈ 3 ఉన్నాం. ఈ 3 జ్ఞాపకాలు ఉన్నాయి. మేము 3 కాదు, మా 3తో పాటు 4వ వాడు అయిన నీ జ్ఞాపకం కూడా ఉంది. మామూలు మాటలే, కానీ ఆ ట్విస్ట్ చూడండి, అక్కడ ఎన్చాంటింగ్గా ఉంది. వాళ్ళ అమ్మాయి గురించి రాస్తూ, నువ్వు లేకపోతే 4 కాళ్ళల్లో ఒక కాళ్ళు లేకుండా అటు ఇటు ఒరిగిపోయే ముక్కాలు పేట ఏదైతే ఉందో దానిలాగా మేము తయారయ్యాము. నువ్వు లేకపోతే ఇంట్లోకి వెళ్ళడానికి భయంగా ఉన్నాను. వాళ్ళ అమ్మాయి హాస్టల్లో లేదు, ఇంట్లోకి వెళ్ళడానికి ఎంత భయంగా ఉంది. ఈత రాని వాడు పొలంలో దూకడానికి ఎట్లా భయపడతాడో, ఇంట్లోకి వెళ్ళడానికి, నువ్వు లేని ఇంట్లోకి వెళ్ళడానికి, రూమ్లోకి వెళ్ళడానికి అంత ఇదిగా ఉన్నాను. సో ఎన్చాంటింగ్ చేయగలుగుతున్నాడు. మామూలు మాటలు, అసలు అన్పోయిటిక్ వర్డ్స్తో పొయిటిక్ ఫీలింగ్ని రప్పించడం అనేది ఇవాళ ఆధునిక కవిత లక్ష్యం. నేను చెట్టు కింద పడుకున్నాను, నా కింద ఆకాశం పడుతుంది అని ఒక మామూలు మాటలే. ఇందా డానీ చెప్పాడు, నిద్రపోయేటప్పుడు కూడా కాలు కలుపుతూ ఉండాలి బాబు,
లేదంటే చచ్చి అవనుకొని పడేస్తాడు. మామూలు మాటలే, ఎంత మ్యాజిక్ ఉంది అందుకు. ఈయన తెల్లవారుజాము గురించి రాశాడు.